కార్తీక మాస చివరి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తులు సందడి చేస్తున్నారు. కాళేశ్వరంలోని దేవాలయం శివనామ స్మరణతో మారుమోగుతోంది. ఇక కార్తీక మాసం ఈ వారంతో ముగుస్తూ ఉండడంతో స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరి త్రివేణి సంగమం తీరంలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి దీపాలు వెలిగిస్తూ అభిషేకాలు చేస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సామూహిక దీపోత్సవం వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాళేశ్వరం దేవాలయం కమిటీ. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తులు సందడి చేస్తున్నారు. కాళేశ్వరంలోని దేవాలయం శివనామ స్మరణతో మారుమోగుతోంది. కార్తీక మాసం ఈ వారంతో ముగుస్తూ ఉండడంతో స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరి త్రివేణి సంగమం తీరంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి దీపాలు వెలిగిస్తూ అభిషేకాలు చేస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సామూహిక దీపోత్సవం వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాళేశ్వరం దేవాలయం కమిటీ. ఇక కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. రైట్, ప్రస్తుతం మనం వరంగల్ నుంచి భాస్కర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అక్కడ భక్తులు శివాలయాలకు అక్కడ జనసందోహం ఎట్లా ఉంది ఏంటనే విషయాలను భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎంతో పవిత్ర పరమ పవిత్రమైన మాసం. ఈ నేపథ్యంలోనే కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో కార్తీక మాసంలో భక్తులతో కిటకిటాడుతుంది కాళేశ్వర దేవస్థానం. అయితే మన కాళేశ్వర దేవస్థానం ఆ టెంపుల్ ఉన్నాం మనం చూస్తూ ప్రస్తుతం కాళేశ్వర దేవస్థానం టెంపుల్ మొత్తం కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం టెంపుల్ మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇవాళ చివరి సోమవారం కావడంతో పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్న పరిస్థితి. అయితే మన త్రివేణి సంగమంలో స్నానాలు చేసి పుణ్య స్నానాలు ఆచరించి అక్కడ దీపారాధన చేసి ఎంతో అభిషేకం చేసి మాత్రం ఈ ఏడాది మొత్తం పుణ్యం కలుగుతుందని చెప్పేసి అయితే భక్తుల విశ్వాసం ఉంది. అసలు ఇక సంబంధించి ఆ కార్తీక మాసం సంబంధించి మహిళలు ముఖ్యంగా ఎంతో పవిత్రమైన స్నానం చేస్తుంటారు. పెద్ద మొత్తంలో పూజలు ఆచరించి చాలా ఈ ఏడాదంతా ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి భక్తుల విశ్వాసం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రజలు ఉన్నటువంటి ఈ శివాలయం చాలా పవిత్రమైన టెంపుల్. అది కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాబట్టి చుట్టూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేస్తుంటారు, అదేవిధంగా దీపారాధన చేస్తుంటారు. మనం చూడొచ్చు ఆ టెంపుల్ మొత్తం పరిసర ప్రాంతాల మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. అసలు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటో మనం దీనికి ఈ రోజు కార్తీక మాసానికి సంబంధించిన ముఖ్యమైన ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధాన అర్చకులు మనతో శ్యామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలేంటి కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ ఏడాదంతా ఈ ఒకరోజు ఈ మాసం మొత్తం పూజ చేస్తే ఏడాది మొత్తం కలిసి ఉన్నది. అసలు ఏంటి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రపంచంలోనే అత్యంత విశేషమైనటువంటి క్షేత్రం. ఒకటే పాండవట్టం పైన 2 శివలింగాలు గల క్షేత్రం. ప్రపంచంలో మరెక్కడా కూడా ఎటువంటి శైవ క్షేత్రం లేదు. అలాగే త్రివేణి సంగమ తీరాన వెలిసినటువంటి శైవ క్షేత్రము. అందులోకి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిది అన్నమాట. నకృతేన సమం నకార్తీక సమమాసః నకృతేన సమం యుగం అని శాస్త్రం చెప్తుంది మనకి. అంటే కార్తీక మాసానికి సమమైనటువంటి మాసము, కృతయుగానికి సమమైనటువంటి యుగం లేదు అని చెప్పి మనకు శాస్త్రవాక్యం. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో శంకరుడికి అభిషేకం చేయడం ద్వారా అనంతమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది. శంకరుడిని ఆశుతోషుడు అంటారు, అభిషేక ప్రియ శివ అని. కేవలం అభిషేకం ద్వారానే కొన్ని నీళ్లు స్వామివారి మీద వేయడం ద్వారానే సంతసించి మన కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి వాడు ఆ బోలా శంకరుడు. ఈ కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకము అర్చన చేసినట్లయితే
మన సమస్త పాపం అంతా కూడా నివారణ అయిపోయి అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది అన్నమాట. అందులోకి కార్తీక మాసం సోమవారం చాలా విశేషమైనటువంటిది, శివకేశవులకి ప్రీతికరమైనటువంటిది. అలాగే కార్తీక మాసం మరో విశేషం ఏమంటే దీపదానం ఇవ్వడం. ఈ దీపదానం ద్వారా కూడా మనకు పితృదేవతల యొక్క ప్రసాదం, వారి యొక్క ఆశీర్వచనం. మనం ఆకాశ దీపం పెడతాం. ఆ ఆకాశ దీపం విశేషం కూడా మనం ఆ దీపం వెలిగించడం ద్వారా పితృదేవతలకు మనం దారిని చూపిన వాళ్ళం అవుతాం కాబట్టి వారి ఆశీర్వాదం కూడా దొరికి అనంతమైనటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఇక్కడ ఒకే పానవట్టం పైన 2 శివలింగాలు వెలవడం, ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తీశ్వరుడు. కాలుడు అంటే యమధర్మరాజే స్వయంగా ప్రతిష్ఠించినటువంటి లింగం అన్నమాట. అందుకే కాళేశ్వరుడు అనే నామధేయం చేత స్వామివారు వెలిసి ఉన్నారు. ముక్తీశ్వరుడు దర్శనం మాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాశ్యాన్ మరణాన్ ముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనాన్ ముక్తి అని మనకి స్కాంద పురాణ వచనం. కాశీలో ఎవరైతే మరణిస్తారో అక్కడ ముక్తి లభిస్తుంది. ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమంటే కేవలం దర్శనం మాత్రం చేతనే భక్తులందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాడు ఈశ్వరుడు. అందుకే ఇక్కడ స్వామివారు ముక్తీశ్వరుడి నామధేయం చేత వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రానికి 4 వైపుల 4 ద్వారాలు ఉండడం కూడా మరి ఒక ప్రత్యేకత. కేవలం ఇట్లా వారణాసిలో, తర్వాత కాళేశ్వరం, తర్వాత నేపాల్లో పశుపతినాథ్ ఆలయం, ఈ 3 క్షేత్రాలకు మాత్రమే 4 వైపుల 4 ద్వారాలు, 4 నందులు ఉండడం, 4 వైపుల నుంచి స్వామివారి దర్శనం, అర్చన, అభిషేచనం చేసుకునేటువంటి వెసులుబాటు, ప్రత్యేకత ఈ కాళేశ్వర క్షేత్రానికి ఉన్నది. కాబట్టి ఇట్టి క్షేత్రంలో భక్తులు ఎవరైనా ఈ క్షేత్రాన్ని కేవలం దర్శించినంత మాత్రం చేతనే వారి అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు పొందుతున్నారు. ఈ కార్తీక మాసంలో ఇంకా చాలా విశేషం. అందులోకి సోమవారం దీపదానాలు చేయడం, తర్వాత స్వామివారికి అభిషేచన అర్చనలు చేయడం ద్వారా అనంతమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తూ ఉంది అన్నమాట. యువ గారు ఉన్నారు మనతో. యువ గారు టెంపుల్ కు చాలా పవిత్రమైన టెంపుల్ ఇది, కాళేశ్వరం ముక్తిస్తుంది. ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా భక్తులకి ఏమైనా ఇతర స్పెషాలిటీస్ ఉన్నాయా? చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్న పరిస్థితి. యువ గారితో మాట్లాడదాం. నమస్తే అండి సార్. ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఇక్కడ ఈ రోజు లాస్ట్ సోమవారం కాబట్టి పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్న పరిస్థితి. కాళేశ్వరం టెంపుల్ చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దేవాదాయ శాఖ మంత్రివర్యుల ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ధర్మ దర్శనం కానీ, ప్రత్యేక దర్శనాలు కానీ, అదేవిధంగా అభిషేకాలు కానీ అన్నీ కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మాసం మొత్తం కూడా నెల రోజులు, కార్తీక మాసం అంతా కూడా దీపాదానం అని చెప్పేసి కానీ, దీపోత్సవాలు కానీ జరపాలని చెప్పి దేవాదాయ శాఖ వారు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారంగా ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు ఈ దేవాలయంలో శాస్త్ర దీపాలంకరణ భక్తుల చేత చేయించడం జరుగుతుంది. వారికి ఉచితంగా ప్రమిదలు, వత్తులు, నూనె అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ దాంట్లో పాల్గొన్నటువంటి ఎవరైతే స్త్రీలు ఉంటారో వారికి కూడా దేవాదాయ శాఖ తరఫు నుంచి, అంటే ఆలయం తరఫు నుంచి వారికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా మనకు ఏదైతే ఆకాశ దీపం అనేటటువంటి కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారం నాడు ఈ దేవాలయం నుండి అత్యంత వైభవంగా మన మేళతాళాలతోటి గోదారమ్మ మాత వరకు వెళ్లి అక్కడ గోదావరి హారతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈరోజు చివరి సోమవారము అయితే శుక్రవారంతో మనకు కార్తీక మాసం అనేటటువంటిది ముగుస్తుంది. కాబట్టి శుక్రవారం నాడు ఈ దేవాలయంలో పట్ల 11,116 దీపాలతోటి దీపం అనేటటువంటిది వెలిగించడం భక్తులతోటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి. అదేవిధంగా వారికి అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం మనం కాళేశ్వరం టెంపుల్ సంబంధించి చాలా ప్రత్యేకతలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మాసం మొత్తం, కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాసం మొత్తం కూడా పూజలు చేసినా, అభిషేకాలు చేసినా, చాలా అభిషేకం చేసిన కూడా చాలా పవిత్రమైన మాసం. కాబట్టి ఈ ఏడాదంతా చేసినట్టు సమానం అవుతుంది. కాబట్టి పెద్ద మొత్తంలో భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చి కాళేశ్వరంలో అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. గోదావరి తీరం ఏదైతే ఉందో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేస్తే మాత్రం చాలా పుణ్యం దక్కుతుందని చెప్పి బ్రాహ్మణులు చెప్తున్న పరిస్థితి. అది ఓవర్ టు స్టూడియో కాళేశ్వరం సంబంధించిన అప్డేట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.